వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. పెరుమాళ్లపాడు రెవెన్యూ సర్వే నెంబర్ 101 నందు 10.177 హెక్టార్ల విస్తీర్ణంలో చెరువులో మైనింగ్. ఉదయగిరి ప్రైవేటు వైద్యులలో గుబులు, ఓ ప్రైవేట్ ఆసుపత్రి సీజ్. ఉదయగిరి మండల విద్యాశాఖ అధికారి టి వెంకటేశ్వర్ల అధ్యక్షతన ప్రభుత్వోన్నత పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ఓ నారాయణ ఆధ్వర్యంలో మనబడి జ్ఞానబాట ర్యాలీ. సేవా దృక్పథంలో ఆయనకు లేరెవరు, సాటి కల్లూరి. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు రామేశ్వరపల్లి డబుల్ బెడ్రూమ్ అధ్యక్షులుగా తోకల శ్రీనివాసును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ప్రధాన కార్యదర్శులుగా షేక్ షాదుల్లా, రామగుల్లా శంకర్, కట్కూరి రామకృష్ణ, ఎర్రుల మారుతి, ఉపాధ్యక్షులుగా సంఘీ శ్యామ్, తోకల అనిల్ కుమార్, సింగల్ వార్ బాలాజీ, గూడేపు బాల్ నర్సు, కోశాధికారులు గంజి దామోదర్, శ్యామ్, సలహాదారు బోదాస్ పెద్ద రాజయ్య, తెడ్డు రవి, వడ్ల లక్ష్మయ్య, మంగళ కిషన్ లింగం, షేక్ అహ్మద్, ఈశ్వర్ పాషా, మోచా కిరణ్ చంద్రంలను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు తోకల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి షేక్ సాదుల్లా మాట్లాడుతూ, మా మీద అభిమానంతో, మా మీద నమ్మకంతో మమ్మల్ని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు రామేశ్వరపల్లి డబుల్ బెడ్రూమ్ వార్డు సభ్యులకు ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. డబుల్ బెడ్రూమ్ వార్డు సభ్యులకు ఏ సమస్య వచ్చినా తమ వంతు బాధ్యతగా పనిచేస్తానని, మా మీద నమ్మకంతో మమ్మల్ని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్నుకున్నందుకు రామేశ్వరపల్లి డబుల్ బెడ్రూమ్ ప్రజలందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఆయన వీడియో తీస్తుండు, మళ్ళీ వాయిస్ రికార్డ్ వాడద్దు. కంగ్రాచులేషన్. వాయిస్ వాడకుండా మహాత్మా జ్యోతిరావు పులే 200వ జయంతి వేడుకలను శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహాత్మా జ్యోతిరావు పులే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఆయన బడుగు, బలహీన వర్గాలకు మరియు 19వ శతాబ్దంలో సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల హక్కులు మరియు మహిళల విద్య కోసం విశేష కృషి చేశారని, ఆయన ఆశయ సాధనకై నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన అడుగు జాడల్లో నడుస్తూ సుపరిపాలన అందజేస్తున్నామని తెలియజేశారు. రాష్ట్రమంతటా పండగ వాతావరణం, జ్యోతిరావు పులే జయంతి వేడుకలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు రాష్ట్రంలో ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు వాడవాడలా జ్యోతిరావు పులే జయంతి వేడుకలను అత్యంత వేడుకగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ బాగా జరగండి.
దేశంతో వాళ్ళ సతీమణి గాని ఆయన గాని ఎంతో మహిళలకి విద్యను అభ్యసించి ఈ దేశంలో మహిళలందరూ విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో మంచి బృహత్తర కార్యక్రమం చేసిన మహానుభావులు జ్యోతిరావు పూలే గారు. అదే విధంగా బడుగు బలహీన వర్గాల వాళ్ళు అన్యాయంగా అక్రమంగా వాళ్ళు వెనకబడిపోతున్నారనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా రాజకీయంగా ఆర్థికంగా వాళ్ళని పై కార్యక్రమం డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఎన్నో కార్యక్రమాలు ఈ భారతదేశంలో జరిగింది. మళ్ళా అలాంటి మహానుభావుడిని ఈ రోజు మన యావత్ భారతదేశం తలుచుకుంటూ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా జ్యోతిరావు పూలే ఈ రోజు జయంతిని ఒక పండుగ వాతావరణంలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక పండుగ వాతావరణంలో దీన్ని జరుపుకోవాలనేది కూడా ఆయన పిలవటం కూడా జరిగింది. దాంతో మన ప్రతి నియోజకవర్గంలో కానీ ప్రతి మండల కార్యక్రమాల్లో కూడా మండల ఏరియాల్లో కానీ పట్టణాల్లో కానీ ఈ రోజు జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. మరొక్కసారి ఆయనకి నివాళులు అర్పిస్తూ జయంతి వేడుకలను జరుపుకోవటం కూడా చేస్తూ జై అమరావతి, జై జై తెలుగుదేశం మరియు జ్యోతిరావు పూలే అమర్ రహే. మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మా బొజ్జల వెంకట సుధీరెడ్డి గారి ఆదేశాల మేరకు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీసీ నాయకులు, పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా మన మహిళా సోదరిమణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. పూలే గారి జయంతి సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీసీ నాయకులకు అండగా ఉన్నటువంటి ఓసీ నాయకులు అందరి ఆధ్వర్యంలో కూడా ఈ బీసీ జ్యోతిరావు పూలే గారి జయంతి జరుపుకోవడం జరిగింది. మహారాష్ట్రలో జన్మించాడు. 1827లో మహారాష్ట్రలో జన్మించినటువంటి జ్యోతిరావు పూలే గారు ఎంతో ఆదర్శప్రాయంగా బీసీలు అంటే వెనుకబడ్డ జాతుల అనే కాకుండా అందరికీ ఆదర్శప్రాయుడు. ఆయన ప్రతి ఒక్కరూ డెవలప్ కావాలి, అభివృద్ధి చెందాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు అట్టడుగు నుండేటువంటి బలవంతులైన బలహీన వర్గాలైన పైకి రావాలి, అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఎంతో మంచి పథకాలు తేవడం, న్యాయబద్ధంగా ఆయన మాట్లాడడం చేయడం కానీ ఎన్నో కార్యక్రమాలు చేశాడు. శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ డిపో నందు ఆర్టీసీ డిపో మేనేజర్ రేవతి డై యువర్ డిఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని ప్రముఖులు ఆర్టీసీ బస్టాండ్ నందు మౌలిక వసతులు మరియు పట్టణంలో బస్సు స్టాంపింగ్లపై పలు సలహాలు, సూచనలు, అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో మేనేజర్ రేవతి మాట్లాడుతూ, నేడు శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో నందు తమ ఆధ్వర్యంలో డైలీ యువర్ డిఎం అనే కార్యక్రమాన్ని నిర్వహించామని, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్ డిపో ప్రాంగణంలో ప్రజలకు మెరుగైన వసతులు, పరిశుభ్రత, మంచినీటి సదుపాయం, శ్రీకాళహస్తిలో బస్సులు ప్రయాణించేటప్పుడు ఎటువంటి సదుపాయాలు కావాలో అనే అంశంపై కార్యక్రమం నిర్వహించామని తెలియజేశారు. అనేక మంది ప్రజలు తమ బస్టాండ్ నందు మౌలిక వస్తువులు ప్రయాణికులను ఆనందపరిచే విధంగా ఉన్నాయని తెలియజేయడం ఆనందంగా ఉందన్నారు. శ్రీకాళహస్తి నుంచి పిచ్చుటూరు వరకు మరిన్ని బస్సు సౌకర్యాలు కావాలని తెలియజేశారని, మరిన్ని బస్సులు శ్రీకాళహస్తి టు పిచ్చుటూరు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. శ్రీకాళహస్తిలో బస్సులు నిర్దిష్ట బస్టాండ్ నందు నిలవడం లేదని, వాటిపై ఫిర్యాదు చేశారని, వాటిని తమ ఆర్టీసీ నందు పనిచేసే ఆర్టీసీ డ్రైవర్లకు తెలియజేసి ప్రతి బస్టాప్ వద్ద బస్సులు నిలిపే విధంగా కార్యాచరణ చేపడతామన్నారు. బస్టాండ్లోని మౌలిక వస్తువులు, పరిశుభ్రత, మంచినీరు ప్రయాణికులకు వసతిగా ఉన్నాయని తెలియజేసిన ప్రయాణికులకు ఆమె ధన్యవాదాలు చెప్పారు. ఆర్టీసీ ప్రయాణం సురక్షిత ప్రయాణమని, కాబట్టి ప్రయాణికులు ఆర్టీసీ బస్సు నందు ప్రయాణం చేయవలసిందిగా కోరారు. ఇక్కడ ఎంక్వైరీ పాయింట్ పక్కన పెట్టించాం సార్. రీసెంట్గా 2 months అయింది. ఓకే సార్, సీటింగు అంతా బాగుంది కదా సార్. ఓకే సార్.
ఇన్షియల్ చెప్పండి. కే. సౌజన్య. ఒక నిమిషం ఉండండి. సౌజన్య. ఏ ఊరండి? కాళహస్తేనా? మేము ఇప్పుడు డైలీవర్ డిఎం ప్రోగ్రాం పెట్టిన పర్పస్ ఏమంటే బస్ స్టేషన్లో ప్యాసింజర్స్ ఎమ్యూనిటీస్ అంటే సీటింగ్ కానీ ఫ్యాన్స్ కానీ తర్వాత వాళ్లకు తగిన విధంగా టైమింగ్ బోర్డ్స్ పెట్టడము వాళ్లకు అనుగుణంగా తర్వాత టాయిలెట్స్ క్లీనింగు అవి బస్ స్టేషన్లో అన్నిటిపైన ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసేదానికి మీ సలహాలు సూచనలు అడిగామండి. దానిపైన చెప్పండి. ఎక్కడ? ఏమా ఒక నిమిషం వినండి. ఇప్పుడు మేము నోటీస్ బోర్డు వేసాము. ఖచ్చితంగా స్టేజ్లో ఆపమని చెప్తున్నాము. ఖచ్చితంగా చేపిస్తాము. ఈ ప్రాబ్లం లేకుండా చూస్తాం మేము. వేరే డిపో బస్సులు ఏ డిపో బస్సులు వస్తున్నాయో మీరు ఒక్కసారి మా నోటీస్కి తీసుకొచ్చారంటే మేము వాళ్ళకు కూడా చెప్తాము. లేదండి. ఇప్పుడు ఉన్నది స్టేజ్లు ఏమున్నాయో అవి ఆపాలి. వాళ్ళకు కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆపమని చెప్తామండి. అదే మేమేం చెప్తున్నామంటే మేము ఇప్పుడు గూడూరు వాకాడు సూళ్ళూరుపేట వాళ్ళకు కూడా వాళ్ళ డిఎంస్ కూడా మేము చెప్పి బస్సులు ఆపేటిగా చెప్తాము. తర్వాత మా బస్సులు టైం ప్రకారము పోయేటట్టు మేము ఇన్షూర్ చేస్తాము. నోటీస్ పడేస్తాము. అందరికీ నమస్కారం అండి. నేను డిపో మేనేజర్ శ్రీకాళహస్తి ఏపీఎస్ఆర్టీసీ. మేము ఈరోజు డైలీవర్ డిఎం ప్రోగ్రాము బస్ స్టేషన్ పరిధిలో మౌలిక సదుపాయాల గురించి ప్రజల నుంచి సలహాలు సూచనలు తెలుసుకుందామని పెట్టామండి. అందులో భాగంగా మేము ముందు కంటే ఇప్పుడు కాళహస్తి బస్ స్టేషన్ను మెరుగుపరచడం జరిగింది. ప్రయాణికులకు అనుకూలంగా ఎక్కువ సీటింగ్ పెట్టించడము, అలాగే ఇప్పుడు వేసవికాలం సందర్భంగా డ్రింకింగ్ వాటర్ ఆర్ఓ వాటరు పెట్టించున్నాము. అదేవిధంగా ఇంకో ఆర్ఓ వాటర్ కూడా తొందరలో పెట్టించగలము. ప్రయాణికులు కూర్చోవడానికి అనువుగా కుర్చీలు ప్రొవైడ్ చేశాము. అందులోనూ ఫ్యాన్స్ కూడా అన్ని ఫ్యాన్లు బాగా పనిచేసేటట్టు చూసుకుంటున్నాము. స్వీపింగు మాపింగు కూడా టైం టు చేస్తూ నీట్గా పరిశుభ్రంగా బస్ స్టేషన్ ఉండడానికి చేస్తున్నాము. టాయిలెట్స్ కూడా ఇంప్రూవ్మెంట్ తెచ్చాము. అవి కూడా క్లీనింగ్లో పెడుతున్నారు. తర్వాత ఈ మన బస్ స్టేషన్కి ఇంకనూ టాయిలెట్స్ అవసరమైనందున వాటికి కూడా ప్రపోజల్స్ పంపించాము. ఇంకా ఎక్స్ట్రా టాయిలెట్స్ కూడా పెట్టించడానికి మేము చూస్తామండి. ఆపారా? బస్ స్టేషన్లో ప్లాట్ఫామ్ వైజ్ మేము టైమింగ్ బోర్డ్స్ కూడా ప్రయాణికులకు అనుగుణంగా టైమింగ్స్ చూసుకోవడానికి కూడా పెట్టామండి రీసెంట్గానే.
ప్రయాణికులకు కావలసిన సౌకర్యాలన్నీ కల్పిస్తున్నాము. దీనిలో భాగంగా ఈరోజు మేము డైలీవర్ డిఎం 15 మంది ఫోన్ చేయడం జరిగినది. అందులో టాయిలెట్స్ ఇంకా ఎక్కువ కావాలని ఒక ఇద్దరు ప్రపోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా డ్రింకింగ్ వాటరు, తర్వాత సీటింగు అన్నీ బాగున్నాయని తెలియజేశారు. దానికి వాళ్లకు థ్యాంక్స్ అండి. ఇంకొకటి పిచ్చాటూరు రూట్లో అదనంగా ట్రిప్పులు కానీ బస్సులు కానీ పెట్టమని తెలియజేశారు. నాయుడుపేట రూట్లో, కాళహస్తి నాయుడుపేట రూట్లో సర్వీస్ బస్సులు, ఆర్డినరీ సర్వీసులు సర్వీస్ రోడ్లో తిప్పాలని తెలియజేశారు. ఆర్టీసీని ఆదరించాలని కోరుకుంటున్నామండి. ఆర్టీసీ ప్రయాణం సురక్షితం, శుభప్రదం అండి. హౌసింగ్ బోర్డు దగ్గర బస్సులు కొద్దిగా ఆపట్లేదనేసి చెప్తున్నారు. దాన్ని మేము ఎన్ష్యూర్ చేసుకొని మేము నోటీస్ బోర్డు వేసి తర్వాత మా సూపర్వైజర్స్ని కూడా క్లోజ్ మానిటరింగ్ చేసి దాన్ని రెక్టిఫై చేపిస్తామని తెలియజేశామండి. పేదవారి సొంతింటి కల నెరవేర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టిడ్కో గృహాల గృహ ప్రవేశం ఈ నెల 15వ తేదీన అత్యంత వేడుకగా నిర్వహించి లబ్ధిదారులకు టిడ్కో గృహాలను అందజేస్తున్నామని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రివర్యులు తన తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి జయంతిని పురస్కరించుకుని ఈ నెల 15వ తేదీన 1648 టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందజేస్తున్నామని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం పేదలకు నేడు 1,00,000 గృహాలను అందించనుంది. 2017 నుంచి 19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే చాలా వరకు టిడ్కో గృహాల నిర్మాణం పూర్తయింది. 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణంను ఫ్లాట్లతో గృహ సముదాయాలు నిర్మించారు. మౌలిక వస్తువులు కల్పించి లబ్ధిదారులకు చేతికి అందించాల్సిన సమయంలో ప్రభుత్వం మారింది. 2019 తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించకుండా 5 ఏళ్లు కాలక్షేపం చేసి లబ్ధిదారుల్ని ఇబ్బందులకు గురిచేసింది. ఆ పార్టీ రంగులు వేసి ఆర్భాటం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టింది. నిధులు కేటాయించి సకాలంలో పనులు పూర్తి చేసింది. సిమెంట్ రోడ్లు, త్రాగునీటి సౌకర్యం, డ్రైనేజీ సదుపాయం ఇలా అన్ని వస్తువులతో లబ్ధిదారులకు ఇళ్లు అందిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 21 నెలల్లో రెండోసారి ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతుంది. 3 లక్షల ఇళ్లను గతేడాది లబ్ధిదారులకు అప్పగించామని, ప్రస్తుతం రాష్ట్రంలో 1,00,000 టిడ్కో గృహాలతో పాటు కాలనీల్లో నిర్మించిన 1,50,000 ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు ఇస్తున్నారు. మరి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి నాన్నగారు మరి పుట్టినరోజు సందర్భంగా పొద్దున 9 గంటల నుంచి మెగా జాబ్ మేళా దగ్గర 70 కంపెనీలతోని లోకల్ అండ్ నాన్ లోకల్ కంపెనీస్తో అన్నింటి కూడా 11 గంటల 15 నిమిషాలకి మన కాళహస్తిలో టిడ్కో ఇల్లు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలానే రేణిగుంట ఎంపీడీఓ ఆఫీస్లో మరి ఐ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నాం. పొద్దున్నే కలిపి టిడ్కో హౌసెస్ 1648 ఇల్లులు ఫేజ్ 1 టైప్లు, ఫేజ్ 1గా ఏప్రిల్ 15 రోజు నాన్నగారు పుట్టినరోజు ఇవ్వడం జరుగుతుంది. చాలా ఆనందంగా నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే దగ్గర ఈరోజు 10 కోట్ల పైచీలకు రూపాయలు ట్యాక్స్ కానీ వాటర్ ట్యాక్స్ కానీ అన్నీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. దీని వెనకాల ఒక మర్మం ఉంది.
అది కానీ మీరు ఈరోజు కష్టమన్నా కట్టగలిగితే